అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ప్రేరణ కలిగించే మాటల్లో కొన్ని మాటలను మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు కేవలం సుత్తు కొట్టే సూక్తులు కావు, సుత్తుతో మోదేలాంటి భయంకరమైన నిజాలు, జీవిత సత్యాలు. మనిషికి జీవితంలో ఎలాగో ఓపిక లేదు. 4 నిమిషాల్లో చెప్పే ఈ 4 మంచి మాటలైనా కనీసం ఓపికతో వినండి. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నని, అవసరానికి ఉపయోగపడడం లేదని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితులని, అలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్తుంటే చివరికి ఏదో ఒకరోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవా, కాసులుండాలే కానీ చుట్టాలకేం కొదవా. ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో, మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలానే వెళ్ళిపోతారు. నాకు ఇటీవలే ప్రముఖ హీరో గారు చెప్పిన ఒక మాట చాలా బాగా నచ్చింది. ఒక ధనవంతుడు నేను విజయవాడ కొనేస్తాను, వైజాగ్ కొనేస్తాను, లేదా హైదరాబాద్ కొనేస్తాను అనేవాడంట. చివరకు కరోనా సమయంలో ఆక్సిజన్ కొనలేక చనిపోయాడంట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అవసరానికి ఏది ఉండాలో అది మాత్రమే గుర్తించాలి. అంతకు మించి అత్యాశపడినా, ఆవేశపడినా అవసరమైనది దక్కకుండా పోతుంది. ఇది మనం గుర్తించాలి. చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషే ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలడు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి ఒక మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. భగవంతుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయడు. కేవలం మనిషే తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడు. జీవితం ఎలాంటిదంటే నీకు అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను, కష్టాలను ఇస్తుంది. మోసేది బరువు అని అనుకుంటే దింపాలనిపిస్తుంది, అదే బాధ్యత అని అనుకుంటే మోయాలనిపిస్తుంది. మనిషికి ఉన్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా? ఒకరు బాగుంటే చూడలేకపోవడం కాదంటారా? కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఎప్పుడు దండలు వేస్తారో, ఎప్పుడు నిందలు వేస్తారో ఎవరికీ తెలియదు. ఈ జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం నీది. కష్టం, శ్రమ, అలాగే గెలుపు, ఓటమి అన్నీ నీవే. పడితే లేవాల్సింది నీవే, బాధను దిగమింగుకోవాల్సింది నువ్వే. జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కాదు, జీవితం అంటే జీవించాల్సిన రహస్యం. పంచుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు, నీ కన్నీళ్లను తుడవడానికి ఎవరూ ఉండకపోవచ్చు, కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామందే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ. ఇట్లు మీ హరికృష్ణ.